ఎన్నికలు చేరువైపోయినాయి అనేకంటే ఇంతకుముందు ఆ మాట 100 సార్లు మాట్లాడుకున్నాం, ఎన్నికలు చేరువైనాయి అని. ఎన్నికలు పూర్తయిపోయినాయి, కౌంటింగ్కి దగ్గర పడింది, కౌంటింగ్ చేరువైంది. ఎప్పుడు అంటే 4వ తారీఖుకి. కానీ టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు. డబ్బులకి డబ్బులు, మందు కొట్టేవాళ్ళు మందు కొట్టేస్తున్నారు. ఈ పూట తెలుగుదేశం గెలుస్తుంది అనుకుంటే మధ్యాహ్నానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వస్తుంది, సాయంత్రానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అంటుంది. ఇట్లాగా ఈ సంక్లిష్ట మధ్యన ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి, గందరగోళ పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే మినిమం 90, మ్యాక్సిమం 130, హయ్యెస్ట్ 150 దాటుతుంది అన్నటువంటి లెక్కలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తుగడ ఫలించలేదు, ఎన్డీఏ కూటమి ఫలించలేదు అన్నటువంటి లెక్క వాళ్ళు నమ్ముతున్నారు. బట్ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంది. గోదావరి జిల్లాలతో పాటుగా దాదాపు 5-6 జిల్లాల పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ వలన సీట్ల సంఖ్య పెరుగుతుంది గతంతో పోల్చుకుంటే తెలుగుదేశం కూటమికి అన్నటువంటి నమ్మకంతోనూ ఉన్నారు. అసలు సంగతి ఏంటి అన్నటువంటిది 1వ తారీఖుకే ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి క్లారిటీ వస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నారు అంటూ ఆర్కే గారు రాసుకొచ్చిన కథనాలు చూసినప్పుడు ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా రాబోతున్నాయి అన్నటువంటి ఒక ఫీలింగ్ వైసీపీ వాళ్ళకు వచ్చేసింది. అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా గెలుస్తాం అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది.